ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలోని 26వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే సకల శత్రు జయము జరుగుతుందని చెప్తూ ఉన్నారు. నైవేద్యం పారాయణ చేసిన తర్వాత బెల్లవ పరమాన్నము అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టవలసి వస్తుంది. తర్వాత ఎన్ని రోజులు పారణ చేయాలంటే 60 రోజులు పారణ చేయాలి. రోజుకి ప్రతిరోజు శ్లోకాన్ని 1000 సార్లు అయితే పారణ అయితే చెయ్యాలన్నమాట. ఈ శ్లోకంలో ఆది శంకరాచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే, శక్తి తత్వంలో ఏకత్వం పొంది ఉన్న శివతత్వము తప్ప మిగిలిన సకల జీవులు అశాశ్వతులే అని ఈ శ్లోకంలో చెప్పబడింది. ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము. విరించి పంచత్వం